నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం పొలిటికల్ అప్డేట్స్ స్పాన్సర్డ్ బై ఈఐపీఎల్ కార్నర్స్టోన్. కీలక సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలు ఆచితూచి అన్నట్లుగా తీసుకోవాల్సి ఉంటుంది. అందున ప్రజా జీవితంలో ఉన్నవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పార్టీకి బలమైన నేతగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండడం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ కావడమో తెలిసిందే. ఈ ఉదంతంలో అరెస్టు కాకుండా కోర్టు నుండి ఆదేశాలు పొందిన పిన్నెల్లి ఎన్నికల ఫలితాలు వెలువడిన కొంతకాలానికి కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన అరెస్టు కాక తప్పలేదు. ప్రస్తుతం ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే. అయితే పిన్నెల్లిని పరామర్శించేందుకు నెల్లూరు జైలుకు వెళ్లిన సందర్భంగా తన ప్రయాణానికి అనువుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్ను వినియోగించడం హాట్ టాపిక్గా మారింది. ఈ అంశంపై ఏపీ హోంమంత్రి మొదలుకొని ఏపీ అధికార పార్టీకి చెందిన పలువురు తప్పుపట్టారు. ఈవీఎంను పగలగొట్టిన ఉదంతంలో అరెస్ట్ అయిన పిన్నెల్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లడం తప్పు కానప్పటికీ ఈ పర్యటనతో తనపై వచ్చే విమర్శలకు బలమైన వాదన ఉండాలన్న విషయాన్ని మర్చిపోవడం ఒకటైతే, సొంత బాబాయ్ వివేకానంద దారుణ హత్య కేసులో ఇప్పుడు ప్రదర్శించిన ఉత్సాహాన్ని ఎందుకు ప్రదర్శించలేదన్నది ప్రశ్నగా మారింది. పోలింగ్ వేళ అప్పటి ఎమ్మెల్యే హోదాలో ఉన్న పిన్నెల్లి ఎంతటి అరాచకానికి పాల్పడ్డారన్నది వీడియోల ద్వారా లోకానికి తెలిసిన పరిస్థితి. ఇలాంటి కేసుల్లో అరెస్ట్ అయిన నేతల్ని పరామర్శించే విషయంలో జగన్ కాసింత ఆలోచన చేయాల్సి ఉండేదన్న మాట వినిపిస్తోంది. పార్టీకి బలంగా నిలబడిన వ్యక్తికి అండగా ఉంటానన్న భరోసాను కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందన్న విషయాన్ని జగన్ నమ్మి ఉండొచ్చు. దాన్ని తప్పు పట్టలేం. జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం హత్య కేసులో నిందితుడిగా ఉన్న గౌరు వెంకటరెడ్డిని పరామర్శించేందుకు జైలుకు వెళ్లడం అప్పట్లో సంచలనంగా మారింది. తాను నమ్మిన వారిని, నమ్ముకున్న వారిని పరామర్శించేందుకు జైలుకు వెళ్లడం తప్పు కానప్పటికీ వెళ్లే క్రమంలో వ్యవహరించిన తీరు, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ముక్తసరిగా మాట్లాడడం, లేదంటే మాట్లాడకుండా మౌనంగా వెళ్లడం చేసి ఉంటే బాగుండేది. అందుకు భిన్నంగా జైలు బయట జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంతటి విమర్శలకు కారణమయ్యాయన్న సంగతి తెలిసిందే. కొన్ని అంశాల మీద మాట్లాడేటప్పుడు పక్కాగా కసరత్తు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన లాజిక్ను తెర మీదకు తీసుకురావాల్సి ఉంటుంది. అదేమీ చేయకుండా ఏదో ఒకటి చెప్పి వెళ్ళాలన్న ఆలోచన ఉండి ఉంటే మైకు ముందుకే రాకూడదు. ఈ విషయంలో జగన్ తప్పు చేశారన్న భావన వ్యక్తమవుతోంది. ఇక హెలికాప్టర్లో రాకుండా సాదాసీదాగా వచ్చి ఉంటే ప్రజలను మరింత ఆకట్టుకుని ఉండేదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇక నుంచైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు ముందు వెనుక కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. మరి ఈ సూచన మీద జగన్ దృష్టి పెడితే మంచిది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.